సో నిన్న మొన్న ఒక వార్త చూస్తున్నాం మనం. ఈ భూభారతి పోర్టల్ ఆపరేటర్లను తీసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని. సో భూభారతి గతంలో ధరణి ఆపరేటర్లు ఉండేటోళ్ళు కదా. సో ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూయే. వాస్తవానికైతే ఎంఆర్ఓ ఆఫీస్‌లా ఎంఆర్ఓ కంటే ఎక్కువ కూడా ఈ ధరణి ఆపరేటర్ల దగ్గరనే కథ అంతా ఉంటది. అంటే నాలెడ్జ్ వీళ్ళ దగ్గరనే ఉంటది. డాటా వీళ్ళ దగ్గరనే ఉంటది. ఎవలేసంటోళ్ళు ఏ భూమి వసేటిది, ఏం చేయొచ్చు, ఏం చేయరాదని తహసీల్దార్‌లకు నేర్పించేది వీళ్ళే. ఇక తహసీల్దార్‌కి తెలవకుండా కూడా కార్యక్రమాలు అంటే మంచి మసిపూసి మారేడుకాయ చేసేది వీళ్ళే. సో అన్ని రకాలుగా 2 రకాల వ్యక్తులు ఉంటారు ఇలా. అందరిని అంటలేను నేను. సో అయితే వీళ్ళు చాలా కీలకం ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి ఈ ధరణి లేదా ఇప్పుడున్నటువంటి భూభారతి ఆపరేటర్లు చాలా కీలకం. అయితే దాంట్లో సంఖ్యను సగానికి సగం కుదించారు. 600 చిల్లర ఎంతనో ఉంటే దాన్ని 300కి తీసుకొచ్చారట. చాలా మంది టెక్నికల్ అసిస్టెంట్లని, ఇంకొంతమంది ఆపరేటర్లను తీసి పడేసారు. సో అయితే ఇక్కడ వాళ్ళు అంతా ఆందోళన చేస్తారు. గత 17, 18 నెలల నుంచి జీతాలు రాక మేము ఏడుస్తుంటే ఉన్న ఉద్యోగం తీసేస్తారా అని చెప్పేసి అయితే వీళ్ళంతా అవుట్ సోర్సింగ్. ప్రభుత్వం ఏమో ఆలోచన చేస్తుందంటే ఈ భూభారతిలో లేదా ధరణిలో ఈ ఆపరేటర్ల దగ్గరనే చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. దానివల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. అండ్ వాళ్ళని గట్టిగా ఏమైనా అందామంటే కూడా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. సో వాళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ భూభారతికి నో ఆపరేటర్ 4 రోజులుగా నిలిచిపోయారు రిజిస్ట్రేషన్. వాళ్ళందరికీ జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పచెప్పింది. ఇక జూనియర్ అసిస్టెంట్ ఇప్పుడు ఇప్పుడు అసలు తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటర్ మినహా మిగతా వాళ్ళకి ఎవరు కూడా దాన్ని ఆపరేట్ చేసినా తెలియదు. దాని కథ కారకం ఏందో కూడా తెలియదు. మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎంఆర్ఓ దగ్గర ఇప్పుడు ఒక హోటల్లో సీటు మీద యజమాని కూర్చుంటే గిన్నెలు కడగ రావాలి, చాయ్ వెట్ట రావాలి, చాయ్ అంది రావాలి. అప్పుడు నువ్వు ఓనర్ కూర్చున్నానికి నీకు నాలెడ్జ్ ఉంటుంది ఏం జరుగుతుంది కింది స్థాయిలో. కానీ తహసీల్దార్ కార్యాలయాల్లో ఎండిఓ ఆర్డీఓ కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో చాలా మంది కూర్చుంటారు. కానీ కింది స్థాయిలో ఏం జరుగుతుంది, ఆపరేటర్లు ఏం చేస్తారు, ఆ డేటా ఎట్లుంటుంది, ఎట్లా కాపీ చేయాలి, ఎట్లా చూడాలి, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది కథ కార్ఖానా వాళ్ళకి ఏం తెలియదు. దానివల్ల ఈ ఆపరేటర్లదే ఇష్టరాజ్యం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి నిజాయితీ గల అవుట్ సోర్సింగ్ ధరణి లేదా భూభారతి ఆపరేటర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాత్రం నష్టపోతున్నటువంటి మాట వాస్తవమే. అయితే ఇక్కడ భూభారతికి నో ఆపరేటర్ 4 రోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు 30% మాత్రమే సేల్ డీల్స్ అయితే పూర్తయినాయట. జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగింపారు. 8 వరకు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. అయితే ఈ నెల 8వ తారీఖు లోపల వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందా, అయ్యే ఛాన్స్ ఉందా? వీళ్ళు ఏడాది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందట. వీళ్ళు సడన్ గా పోయి ఆ సిస్టమ్ కూర్చొని పెట్టి భూభారతిని ఆపరేట్ చేయాలంటే వాళ్ళు 8వ తారీఖు లోపల నేర్చుకుంటారా, పని అవుతుందా కాదా? వీళ్ళ అన్నిట్లలో అన్ని వార్తల్లో కూడా గది వచ్చింది. లాగిన్ ఆపరేటర్లుగా జూనియర్ అసిస్టెంట్ అట. శిక్షణ మొదలు భూభారతి విధులు. సో దాదాపు కరీంనగర్ కూడా చాలా మంది ఇది చేశారు. విడతల వారీగా బాధ్యతలు అప్పగిస్తారట. జనరల్ గా ఎట్లా జూనియర్ అసిస్టెంట్లకు కలెక్టరేట్ లో భూభారతి లాగిన్ ఆపరేటర్ విధులపై శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణ పూర్తి కాగానే విడతల వారీగా బాధ్యతలు అప్పగిస్తారు. ఎట్లా ఒక్కో కార్యాలయంలో ఒక రోజు వ్యవధిలో 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. వాటికి సంబంధించిన పత్రాలు అప్లోడ్ చేయడం వంటి పనులన్నీ కూడా వీళ్ళు చేస్తారు. సో అందరికి కొనసాగించాలని చెప్పి అయితే కలెక్టర్ లేఖలు కూడా రాసినట. ఏది ఏమైనా మరి ఈ భూభారతి ఆపరేటర్లు లేకపోవడం వల్ల వాళ్ళ సంఖ్యను కుదించడం వల్ల ఈ రిజిస్ట్రేషన్లు అయితే మందకూడిగా కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది మాట తలెత్తే మాట అయితే వాస్తవమే. కానీ మరి ఏం జరుగుతుందో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ఆపరేటర్ సంఖ్యను కుదించారు. 636 నుంచి 332 తగ్గించారు. ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ మరియు జిల్లా కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వారిని అయితే నిలిపివేయడంతో ఓవైపు ఆందోళన చేస్తున్నారు. 15 నెలలుగా జీతాలు రాలేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము 2018 నుంచి ధరణి భూభారతి ప్రాజెక్టు కింద పనిచేశామని, భూ రికార్డు నిర్వహణ, ఆన్లైన్ మ్యూటేషన్, రెవెన్యూ లావాదేవీలు, డేటా ఎంట్రీ వంటి అనేక రకాల సేవలు చేశామని చెప్తున్నారు. తమ సంఖ్యను తగ్గించడం వల్ల సిబ్బందిపై పని భారం పడుతుందని వాపోతున్నారు. మీరు వాపోవడం అవసరం లేదు. ఆల్రెడీ ఆ కార్యాలయంలో ఉన్న తహసీల్దార్కే వాపోతా ఉంటాడు, వాసిపోతా ఉంటుంది పని. వాళ్ళు ఎన్నడూ చూసి ఉంటారు అంతగానం. ఆ ఉన్నత ఫలంగా ఎక్స్ప్రెస్ దాన్ని ఏమంటారు చూడు, ఒక ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఒక ప్రైవేటు వ్యవస్థలో కానీ ఎక్కడ కానీ అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన మేనేజర్ కంటే 20-30 ఏళ్ళ నుంచి అలా పనిచేస్తున్న క్లర్క్కే ఆ ఆఫీస్ మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏ మూలకి ఏముంది, ఎవడు ఎసంటోడు, ఏడ నొక్కితే ఏడ బటన్, ఎవరి బటన్ ఏడు ఉంటుంది అనేది. ఇది అది జగమెరిగిన సత్యం. దీంట్లో ఎలాంటి అపోహలు లేవు. సో అట్లనే ఆపరేటర్ ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్ను మంచి చేసే ఆపరేటర్ను కొనసాగిస్తూ మిగతా వాళ్ళ విషయంలో అంటే ఇండివిజువల్స్ ఎవరైనా అవకతవకలు చేసుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎంటైర్ ఆ వ్యవస్థని తీసేయడం అయితే కొంత ఇబ్బంది తలెత్తున్న మాట అయితే వాస్తవం.